వెల్కమ్ టు సిటీవీ. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని, బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలంలో పరిపాలన గాడి తప్పిందని, 1 సంవత్సర కాలంలో 1.7 వేల కోట్ల అప్పు తేవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్డీఏ ప్రభుత్వాన్ని దుయ్యబడ్డారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 2వ జిల్లా మహాసభలకు వారు ముఖ్య అతిథిగా రామకృష్ణ హాజరయ్యారు. ఇవాళ కేంద్రంలో మాదే గవర్నమెంట్, రాష్ట్రంలో మాదే గవర్నమెంట్, ఎన్డీఏ సర్కారు, డబుల్ ఇంజన్ సర్కారు. డబుల్ ఇంజన్ అంటే ఏమ్మా, ఇంకా ఫుల్ స్పీడ్ లో పోవాలట్లే. ఒక ఇంజన్ అయితే తట్టుకోలేదని డబుల్ ఇంజన్ పెట్టి డబుల్ ఇంజన్ కొడతామన్నారు. మంచిదే, మరి ఏం చేశారు డబుల్ ఇంజన్ సర్కార్లో? అదే అడుగుతా ఉన్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పిన మీరు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏమైనా రాష్ట్రానికి చేసిందా? ఒకటే అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని. డబుల్ ఇంజన్ సర్కార్లో ఈ రాష్ట్రానికి జరిగింది ఏమప్పా అంటే, మన రాష్ట్రంలో ఏనాడు లేనంతగా ఇవాళ అప్పులు తెస్తా ఉన్నారు. డబుల్ అప్పులు, అది స్పీడ్గా అప్పులు. 1 సంవత్సర కాలంలో అంటే 12 మాసాల కాలంలో 1,70,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. ఒకే ఒక్క అమరావతి రాజధాని పేరు మీదుగా 31,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. మంత్రి నారాయణ గారు అంటారు ఇంకా 31,000 కోట్ల అప్పు తెస్తామంటారు. రాజధాని కోసమే 62,000 కోట్ల అప్పు. కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో అంటాడు 62 కాదు 78,000 కోట్లు తెస్తామంటాడు. మరి నేను జగన్మోహన్ రెడ్డి అప్పుడు మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తా ఉన్నాడు, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయిస్తా ఉన్నాడు, శ్రీలంక మాదిరి తయారు చేస్తా ఉన్నాడని చెప్పాడు. మరి మీరేం చేశారని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు 1 సంవత్సర కాలంలో ఎక్కడ పడితే అక్కడ ప్రతి మంగళవారం అప్పు చేస్తా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం అంటే చాలు ఆ రోజు ఒక 4,000-3,000 కోట్లు అప్పు. ప్రతి మంగళవారం అప్పు చేస్తా ఉన్నావు. ఏడ పడితే ఆడ చేస్తా ఉన్నావు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో అప్పు చేశావు, వరల్డ్ బ్యాంక్ తో అప్పు చేశావు, హట్కో దగ్గర 11,000 కోట్ల అప్పు తెచ్చావు, జర్మనీ KfW సంస్థ దగ్గర 5,000 కోట్ల అప్పు తెచ్చావు. మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉండేటప్పుడు ఈ డబుల్ ఇంజన్ సర్కారు వాడు సాధించింది ఏమీ లేదు. పైగా చంద్రబాబు నాయుడు పాపము అధికారం వచ్చిన సంవత్సర కాలంలో 21 సార్లు ఢిల్లీకి పోయినాడు. 21 సార్లు. పాపము ఒక విషయంలో మెచ్చుకోవాలి, ఆయనకు వయసు 76 ఏండ్లు. కానీ పాపం కాలేజీ పిల్లడు పరిగెత్తాడు. పరిగెత్తి పోతా అన్నాడు. అక్కడ అందరూ మంత్రుల్ని ప్రధానమంత్రి కలుస్తా ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తా ఉన్నాడు, హోమ్ మినిస్టర్ కలుస్తా ఉన్నాడు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కలుస్తా ఉన్నాడు. మనమంతా టీవీలో చూసి అబ్బా ఏం కష్టపడుతున్నాడు పాపం పిల్లోడు తిరుగుతా అన్నారు. ఆయన మా కాళ్ళకి కొంతమంది అయితే తెలుగుదేశం వాళ్ళు కాళ్ళకు బలపాలు కట్టుకుని తిరుగుతా అన్నాడు. తిరిగినావు, ఏం చేశావో చెప్పమంటే దానికి సమాధానం లేదు. నువ్వు ఏం అడిగావు, వాళ్ళు ఏమి ఇచ్చారో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వేం సాధించావు? అప్పులు మాత్రం చేస్తా ఉన్నావు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నావు. నువ్వు సాధించింది ఏమీ లేదు. గ్యారంటీ చెప్తాం, నువ్వు సాధించిందే లేదు. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో సమస్య ఏమంటే, చంద్రబాబు నాయుడు అదే కదా చెప్తాంటే మేము కూడా, ఈ చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే ఆయన పాపం బాగుంటాడు. అప్పుడు అధికారం లేనప్పుడు మనట్లో వాళ్ళు చెప్తే ఆయన కూడా కరెక్ట్ అంటాడు. మీరు చెప్పింది కరెక్టే, అది చేయాలి, అవి చేస్తేనే కదా జనానికి మేలు జరిగేది అని కూడా అంటాడు. ఒక్కోసారి మనకంటే బాగా చెప్తాడు కూడా. కానీ అదేమో కానీ చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటానే మారిపోతాడు. మారిపోయి అప్పటి నుంచి ఇట్లా చూడాడు.
కిందికి చూడాడు, చక్కగా చూడాడు, పక్కకు చూడాడు, పైకి చూస్తాడు. ఎప్పుడు చూసినా. ఇప్పుడు చంద్రబాబు ఏడున్నాడమ్మా? గత 4-5 రోజులుగా ఎక్కడున్నాడు చంద్రబాబు అంటే సింగపూర్లో ఉన్నాడు. ఏమైనా సింగపూర్లో ఏం చేస్తానంటే సింగపూర్లో పెట్టుబడులు తెస్తాను అంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే సింగపూర్ అంటే అది కూడా అమెరికా మాత్రం ఒక పెద్ద దేశమేమో అనుకుంటారు. కానీ సింగపూర్ అంటే అది పెద్ద దేశం కాదు. సింగపూర్ గురించి మీకు ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటే, సింగపూర్లో పొద్దున్నే 6 గంటల కాఫీ తాగి నడుచుకుంటూ పోతే సాయంత్రం 6 గంటలకల్లా సింగపూర్ అంతా తిరగచ్చు. ఒక్కరోజే. అది కారులో కూడా అక్కర్లే, నడుచుకుంటూ తిరిగినా కూడా అయిపోతుంది. మన 5 దినాలు వాడే ఉన్నావు, ఏం చేశావు? ఒకసారి సింగపూర్ అంటావు, ఒకసారి దావోస్ అంటావు, ఇంకోసారి లండన్ అంటావు, ఇంకోసారి అమెరికా అంటావు, డల్లాస్ అంటావు. ఏం చేస్తున్నావో చెప్పమని అడుగుతా ఉన్నావు. ఇవాళ పెట్టుబడులను వేస్తా ఉన్నాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నావు తప్ప ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి నీ ప్రయత్నం చేస్తా ఉన్నావు తప్ప ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో ఏం చేశావో చెప్పు.